హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసిన యంగ్ ఫార్మర్ ఏదైతే తెలుగు. ఫ్రెండ్స్, మనం జాతి కోళ్ళు పెంచేటప్పుడు ఆ కోడి ఏదైతే ఉంటుందో కోడి పెట్ట కానీ పుంజి కానీ వాటి ఈకల రంగును బట్టి వాటి స్ట్రక్చర్ని బట్టి రకరకాలుగా పేర్కొనడం జరుగుతుంది. మీకు ఇక్కడ చూశారు కదండి, ఆ రెక్కలపైన కాళ్ళపైన తోక దగ్గర ఇలా నలుపు కలర్లో అయితే ఉండి మనకు జూలు తర్వాత వెన్ను మీద వేరే కలర్ వైట్ కానీ లైట్ గోల్డ్ కలర్ కానీ లైట్ బ్రౌన్ కలర్ కానీ ఇలా ఉండడాన్ని మనకి కాకి నెమలి అని అంటామండి. ఇందులోనే తెల్ల నెమలని కూడా ఉంటాయి. ఇది వచ్చి కాకి నెమలి అనమాట. కాకి నెమలి అంటే నలుపు రంగు ఉన్న నెమలి అనమాట. ఇది సేమ్ ఎలాగో ఉండి మీకు వెన్ను మీద ఉన్న ఈకలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చి పసుపు వర్ణంలో ఉన్నట్టయితే పచ్చకాకి అని అయితే అంటామండి. ఇది వచ్చి కాకి నెమలి. మన కాకి నెమలి, పచ్చకాకి, అబ్రాసు, రసంగి ఇలాంటి కొన్ని రంగులకైతే మార్కెట్లో ఎక్కువ డిమాండ్ అయితే ఉందండి. మనకి ఏదైతే బ్రీడ్ ఉందో ఆ బ్రీడ్ కూడా పర్ఫెక్ట్గా మంచి బ్లడ్ లైన్ అయితే అయి ఉండాలి. బ్లడ్ లైన్ అంటే ఏంటంటే మనకి వీటి తాత ముత్తాత ఉంటాయి కదండి, అంటే వీటి ఓల్డ్ పేరెంట్స్ అవి మంచి పందాలు చేసుండి వాటి తాలూకు సంతానమే ఎటువంటి కల్తీ జరగకుండా నాణ్యంగా జెన్యున్గా ఇలా మంచి బ్రీడ్ దింపితే అదే బ్లడ్ లైన్ కంటిన్యూ అవుద్దండి. ఒక 10 పిల్లలు పుడితే కనీసం అందులో 7-8 పిల్లలు అనేది మంచి స్కిల్స్ని అయితే కలిగి ఉంటాయి. మనం ఏవైతే పేరెంట్ బ్రీడర్ ఏవైతే ఉన్నాయో అవి పెట్ట పుంజు కూడా మంచి స్కిల్స్ని కలిగి ఉండాలి. అలాగే మంచి బాడీ కలిగి ఉండి ఎలాంటి అంగవైకల్యం అయితే ఉండకూడదండి. పర్ఫెక్ట్గా అయితే ఉండాలి. 100% అది పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే వాటికి వచ్చే ఏదైతే పిల్లలు ఉంటాయో అవి కూడా చాలా జెన్యున్గా మంచి బాడీతో ఎలాంటి అంగవైకల్యం లేకుండా మంచి ఆరోగ్యంగా అయితే పుట్టడం జరుగుతుంది. అలాగే 80% ప్లస్ తల్లిదండ్రులకు ఉన్న స్కిల్సే వాటికి కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఎందుకంటే తల్లి తండ్రి రెండు కూడా మంచి ఆరితేరిన ఫైటర్సే కాబట్టి వాటి జీన్సే వీటికి ఉంటాయి కాబట్టి అది కూడా బ్లడ్ లైన్ వాటి తాత ముత్తాతలో ఫైటర్స్ కాబట్టి ఆ పిల్లలు కూడా మంచి పొట్లాట నైపుణ్యం అయితే కలిగి ఉంటాయండి. మనకి ఎప్పుడైనా పిల్లలు తీసుకునేటప్పుడు వీలైనంత మట్టికి ఒక 4 నెలలు దాటిన ఒరుగుల్ని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఆ వయసప్పుడే వాటి ఈకల తాలిక రంగు తర్వాత వాటి బాడీ షేపు ఇవన్నీ మనకి కొత్త వచ్చినట్టయితే కనిపిస్తాయండి. చిన్నప్పుడు తీసుకుంటే మనకి వాటి రిజల్ట్ అనేది పెద్దగా తెలియదు. వీడియో నచ్చితే లైక్ చేసి మీరు పెంచుతున్న చికెన్ బ్రీడ్ ఏంటనేది కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.